పేదలకు భోజనం పెట్టిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి నారాయణ. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా 5 రూపాయలకే భోజనం, టిఫిన్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకు వేరే అవసరాలకు వినియోగించుకుందన్నారు మంత్రి నారాయణ. చేసే అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వాటి పరిస్థితి అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు మొత్తం. అట్లా కొంత మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఏంటంటే ఆ మెయింటెనెన్స్ లేదు. దానికి ఈరోజు అధికారులతో కూర్చొని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సిఈ కావచ్చు, ఈలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఇమీడియట్గా అవన్నీ రిపేర్లు చేయటానికి మళ్ళా గత 2014-19లో అన్నా క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో అలా పూర్వ పరిస్థితి రావడానికి ఏం చేయాలో మొత్తం వాళ్ళని ఎస్టిమేషన్స్ చేయమన్నాను. అధికారులు కూర్చొని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తామన్నారు. 3 వారాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించామన్నారు మంత్రి నారాయణ. అన్నా క్యాంటీన్ల భవనాలను రెనోవేట్ చేయాలని ఆదేశించామన్నారు. అలాగే ఇస్కాన్కే అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఇవ్వాలా, వేరే టెండర్లను పిలవాలా అనే దానిపై చర్చిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. అధికారులకు దీని మీద అసైన్మెంట్ ఇచ్చాను. అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళని కూడా పిలిపించాను, నేనే పిలిపించాను. వాళ్ళు కూడా మాట్లాడమన్నాను. అంటే ఇది ఫర్దర్గా టెక్నికల్గా టెండర్ ఇవ్వాలా, ఇలాంటి వాళ్ళకే ఇవ్వచ్చు. ఇప్పుడు అధికారులు అడిగాను. దాంట్లో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ ఇండెక్స్, ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళకి ఎన్హాన్స్ చేసి ఇవ్వచ్చని అప్పుడు ఇచ్చిన జీవోలో క్లాజ్ ఉందన్నారు. అయితే అవన్నీ స్టడీ చేయమని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. వాళ్ళు స్టడీ చేస్తే దాని మీద డీటెయిల్ డిస్కస్ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ వల్ల ముఖ్యమంత్రి గారు తిరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించాను. అయితే వాళ్ళు 21 days అడుగుతున్నారు. 3 వారాలు టైం అయింది.